బాపట్ల జిల్లా తిమ్మరాజుపాలెం వద్ద ఘోర ప్రమాదం సంభవించింది. గ్రానైట్ లారీ అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో 3 కూలీలు మృతి చెందారు. మాటూరు నుండి గుంటూరుకు గ్రానైట్ స్లాబుల లోడుతో వెళ్తున్న లారీ తిమ్మరాజుపాలెం వద్ద సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగింది. 3 అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీసేందుకు చర్యలు చేపట్టారు. బాపట్ల జిల్లా తిమ్మరాజుపాలెం వద్ద ఘోర ప్రమాదం సంభవించింది. గ్రానైట్ లారీ అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో 3 కూలీలు మృతి చెందారు. మాటూరు నుండి గుంటూరుకు గ్రానైట్ స్లాబ్ల లోడుతో వెళ్తున్న లారీ తిమ్మరాజుపాలెం వద్ద సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగింది. 3 అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీసేందుకు చర్యలు చేపట్టారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సురేష్, థ్యాంక్ యూ దీపిక. చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రహదారుల్లో అయితే రోడ్డు ప్రమాదాలు అధికంగా చోటు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలోనే ఇటు కొప్పోలు హైవే అంటే ఒంగోలు మండలంలోని కొప్పోలు హైవే మీద రోడ్డు ప్రమాదం భారీ స్థాయిలో రోడ్డు ప్రమాదం చేస్తుంది. ఆ ప్రమాదంలో అయితే 5 ముఖ్యంగా ఘటన అయితే జరిగింది. ఈ ఘటన మరో ముందే ఈ రోజు చూసుకుంటే ఇటు బాపట్ల జిల్లా అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తిమ్మరాజుపాలెం వద్ద ఈ రోజు అయితే గ్రానైట్ లారీ అయితే బోల్తాపడిన పరిస్థితి ఉంది. ఈ గ్రానైట్ లారీలో ఏదైతే గ్రానైట్ స్లాబ్లు ఉంటాయో ఈ స్లాబులను ఇటు గ్రానైట్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి తీసుకొని వెళ్తున్నారు గుంటూరుకి. అయితే ఈ లోడ్ లో వెళ్తున్న లారీలో ఇద్దరు, ఒక క్లీనరు డ్రైవర్ ఎదురు ఉండగా మిగతా 3 వెనక. అంటే ఏదైతే ఈ లారీ అదుపు తప్పి ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో వెంటనే అది అదుపు తప్పి బోల్తా బండి పరిస్థితి. దీంట్లో వెంటనే వెనక బ్యాక్ సైడ్ ఏదైతే ఈ స్లాబుల దగ్గర ఉన్నారో అక్కడ సురేంద్రను, శ్రీను, ప్రభుత్వం 3 కూలీలు అయితే అక్కడైతే స్పాట్ లో మృతి చెందిన పరిస్థితి. మరోవైపు ఈ రమేష్ గాని వలి అనే మరో 2 మాత్రం ప్రస్తుతం అయితే ప్రాణాలతో బయటపడ్డారని చెప్పుకోవచ్చు. వాళ్ళకు కూడా అయితే కొంత స్థాయిలో గాయాలు అయితే అయిన పరిస్థితి అయింది. వాళ్ళని అయితే స్థానికంగా ఆసుపత్రి తరలించి చికిత్స అందుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు చూస్తుంటే ఈ గ్రాండ్ స్లాబుల్లో ఇరుక్కుపోయిన మృతదేహాలు ఎవరైతే ఆ 3 కూలీలు ఉన్నారో ఆ 3 కూలీల మృతదేహాలు అయితే గ్రాండ్ స్లాబులు ఏరుకుని వాటిని చాలా కష్టపడి అయితే బయటకు తీసిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏదైతే జాతీయ రహదారులు ఉన్నాయో వీటి మీద ఇటు డ్రైవర్ల నిర్లక్ష్యం కానీ లేకపోతే అధిక స్పీడ్ కానీ లేకపోతే నిద్రమత్తు కారణంగా చూసుకుంటే గడిచిన 6 నెలల్లో చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్న పరిస్థితి. చాలా వరకు వీటికి అడ్డుకట్ట చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా చోట్ల బారికేడ్లు పెట్టి ఈ కొంతవరకు స్పీడ్ ఏదైతే వేగ నియంత్రణ చేసే చర్యలు చేపట్టినప్పటికీ ఇటు ఏవైతే వాహనదారులు డ్రైవింగ్ చేస్తారో ఈ డ్రైవర్లు అయితే కొంత నిర్లక్ష్యం అయితే కనబడుతుంది. వారి మూలంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. దీపిక. రైట్ సురేష్, థ్యాంక్ యూ.